ఈరోజైతే హోమ్ టూర్ చేద్దాం అనేసి అయితే నా రూమ్ ఎలా ఉంటుంది ఏంటి ఈ కోయిట్కి వచ్చిన కాడి నుంచి చేద్దాం అనేసి అనుకున్నాను వీడియో. అయితే వీడియో అయితే చేయలేదు. ఇప్పుడైతే టైం కుదిరింది. ఈరోజు అయితే చేశాను. నా రూమ్ ఎలా ఉందో ఏంటో మీరు చూద్దరుగాను. ఓకేనా? ఒకసారి చూసి నా రూమ్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, రూమ్ చూద్దాం రండి. ఇదైతే అవుట్ సైడ్, ఇదైతే మొత్తం పార్కింగ్. ఇదే నేను నడిపేది కారు. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఇంకో కారు ఉండేది, అదైతే బయటకు వెళ్ళింది. ఇది ఎంట్రింగ్. ఇది ఎంట్రింగ్ అవగానే లోపలైతే ఖాళీ స్థలం. ఇది పిల్లలు వీళ్ళు ఆడుకోవడానికి అదైతే ఓపెన్ ప్లేస్ ఉంచారు. ఇది మొత్తం అంతానే ఇలాగా. ఇదైతే మా బాబా వాళ్ళ హౌస్. ఇదైతే మాకు ఇచ్చిన బాత్రూము. మేము ఇక్కడికి రావాలి. మా రూమ్కి దీనికి అంటవా డిస్టెన్స్ ఉంటుంది. అన్నారు కదా, ఇదే మాట. ఇది రేకులతో కట్టిది. ఇదైతే 2 రూమ్ల కింద కట్టారు రేకులతోటి. చూస్తున్నారు కదా, ఇదైతే కొయిటి వాళ్ళకి ఏమైనా పెట్టుకోవాలన్నా వేస్ట్ వస్తువులు ఏమన్నాని అన్నీ ఈ రూమ్లోనే పెట్టుకుంటారు. దీని పక్కనే మాట నాకు ఇచ్చిన రూము. అది బ్లూ రేకులతో ఉంది కదా, ఇదైతే మా రూము. మా రూమ్లో అయితే ఇద్దరం ఉంటాము, నేను కేరళ అతనునే. ఇది ఎంట్రింగ్ గేటు. కేరళవాడు అయితే చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు. ఇదైతే నేను రాకముందు వాడేవారంట. ఇది బాత్రూము. ఇదైతే ఇప్పుడు క్లోజ్ చేస్తారు మొత్తం అంతానే. ఇంక ఇది వాడట్లేదు. మాకు ఇచ్చినవి అయితే బట్టలకి వాషింగ్ మిషన్లు ఇవి. ఒకటేమో నాకు, ఒకటేమో కేరళ అతను అనేసి అన్నాను కదా, అతనిది. ఇదైతే యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది కూడా ఇది కూడా మంచిదే. ఇదైతే పక్కన ఉంచాము 2 ఎందుకనేసి. ఒకటైతే పోయింది, అదైతే పక్కన పెట్టేసాం వేస్ట్కి. అదొకటి పోయింది. ఇంక 2 అయితే పనిచేస్తున్నాయి అనేసి 2 అయితే పక్కన పెట్టాం. ఇలా అయితే రూమ్లోకి వెళ్దాం. ఇదే ఎంట్రింగ్ గేటు. ఇదే మా రూము. చూసారు కదా, లోపలికైతే వెళ్దాం. ఇదే అన్నమాట మా రూము. ఎంట్రింగ్లోనే మాకు అద్దం సెట్ చేసుకున్నాం. అది కూడా కొయిటీలు అయితే ఇవ్వలేదు, మేమే తీసి తెచ్చుకున్నాం. ఇదే నా రూము. చూసారు కదా ఎలా ఉందో. ఇదైతే అద్దం, ఇది మేమే అటాచ్ చేసుకున్నాం. అలాగే ఈ టేబుల్ కూడా మేమే తీసుకుని తెచ్చుకున్నాం. ఇక్కడ బయట ఇలాంటివి చాలా వీళ్ళు పాడేస్తారు కొయిటీలు. అవి మాకు నచ్చితే చాలామంది తీసుకుని వెళ్తారు. అలాగే అది మాకు నచ్చిందని తీసుకుని తెచ్చుకున్నాం. మా బాబా కూడా బయట పాడేమంటేనే. ఇదైతే కేరళ అతనిది బెడ్. ఇది ఈ ఇంట్లోనే 16 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాడు. ఈ బెడ్ అయితే నాది. మొత్తం ఈ రేకులు కనిపించకుండా అయితే మొత్తం కవర్ చేశారు. సీలింగ్కి వేస్తారు కదా షీట్లు, ఆ షీట్లతో కవర్ చేశారు. ఆ ఏసీ పైన కనిపిస్తుంది కదా, అటువంటి షీట్లే. కానీ మొన్న నల్లులు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి ఇక్కడికి, దీంట్లోకి. మా బాబా అయితే మొత్తం అన్నీ లాగించేసాడు. దాని మూలగా మొత్తం అంతా ఓపెన్గా కనిపిస్తుంది రేకులు. ఇవైతే మొత్తం లగేజ్ నావి వాడివిని. ఇద్దరమే ఉంటాం కదా, ఇద్దరు ఇవన్నీ లగేజ్లన్నీ. నావైతే 2 ఉంటాయి, కనమయన్నీ కేరళ అతనియే. ఇంటికి వేసుకుంటాడు. అవన్నీ పార్సిల్ అయితే చేసి దానిపైన అయితే పెట్టాడు. దీంట్లోనే మళ్ళీ కిచెన్ రూమ్ ఒకటి ఇచ్చారు అటాచ్ చేసి సెపరేట్గాని. ఇదైతే రాగానే ఎంట్రింగ్లోనే ఫ్రిడ్జ్. ఇవన్నీ వంటకు వాడుకునే మసాలా సామాన్లు మొత్తం అన్నీ. మొత్తం సింక్ మొత్తం అన్నీ. ఇక్కడ మొగళ్ళే కదా వంట చేసేది. చూసారా ఎంత గలీజ్ అంటే గలీజ్గా ఉందో. నేను చేసుకుంటాను, నేను అయిపోయిన తర్వాత కేరళ అతను చేసుకుంటాడు. ఒకసారి ఇద్దరికి ఒకలే వండేస్తారు. అంటే నాకు డ్యూటీ ఉంటే అతని డ్యూటీ ఉంటే నేను, ఇద్దరికి కలిపి వండేస్తాం అన్నమాట. ఇదైతే వాటర్ ఇక్కడే ఫిల్టర్ ఇచ్చేయడు. ఇదే యూజ్ చేసుకోవడానికి ప్లస్ మనం తాగడానికి కూడా ఇదే.
మొత్తం ఇవన్నీ మసాలా సామాన్లు మొత్తం అన్నీని పైన కూడా నేనైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అది కారం. ఇక్కడైతే మొత్తం అసలు బాగోదు అసలని. దాని మూల ఇంటికి నుంచి అయితే తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే ఏమున్నాయో చూద్దాం. ఫ్రిడ్జ్లో అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు, ఉండి అన్నీ వాడుకున్నాము. ప్రస్తుతానికి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, పచ్చిమిర్చి మొత్తం అన్నీ ఉన్నాయి. తెచ్చుకోవాలి, వెళ్తాం. అల్లం అలాగే చాక్లెట్స్ మొత్తం అన్నీ ఇంక దీంట్లోనే పెట్టుకుంటాం మేము. ఇది కూడా ఒకటి ఇచ్చాడు మా బాబాగాడు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మా రూము. ఇదే ఫ్రెండ్స్ మా రూము. ఎలా ఉందో చెప్పండి చూసి. ఇదే బెస్ట్ రూమ్ అనేసి అయితే అనుకుంటున్నాను మాకైతేనే. ఎందుకంటే దీనికంటే దారుణమైన రూమ్లు అయితే నేను చూశాను. కొంతమందికి బెడ్ కూడా పట్టదు, అలాంటి రూమ్లు అయితే ఇస్తారు. ఒకటే బెడ్ ఉంటుంది, ఇంకా కాళ్ళు కూడా కింద పెట్టుకోలేరు, అలాంటి రూములు కూడా ఉంటాయి. ఇంకొకటి లగ్జరీ రూములు కూడా ఉంటుంది డ్రైవర్లకి. వచ్చాయంటే చాలా అదృష్టం ఉండాలి. కొంతమందికి అయితే ఆ రూముల్లో ఉంటే అదృష్టవంతులు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రూములు కట్ట చూశాను, చాలా అంటే చాలా బాగుంటాయి అవిని. కుదిరితే ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే.